ధరణితో రైతులు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. షాద్నగర్ మున్సిపాలిటీ హాల్లో భూభారతి చట్టం అవగాహన సదస్సుకు కలెక్టర్ హాజరయ్యారు. చట్టానికి సంబంధించిన వివరాలు రైతులకు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు అన్ని మండలాల్లో కూడా కొత్త భూభారతి చట్టం పైన అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈరోజు ఫారూక్ నగర్ మండలంలో ఇక్కడ మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టం మనందరికీ తెలుసు. మొన్న అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 14వ తారీఖు నుంచి మనకు అమల్లోకి రావడం జరిగింది. ఈ కొత్త భూభారతి చట్టంలో అనేక రకాల అంశాలు 2020 చట్టంలో ఏవైతే రైతులను ఇబ్బంది పెట్టినాయో వాటన్నింటినీ కూడా సవరించుకుంటూ రైతులకు ఈజీగా వారి యొక్క రికార్డ్ ఆఫ్ రైట్, వారి యొక్క హక్కు పత్రాలను పొందే విధంగా, వారి యొక్క హక్కు పత్రాలను మెయింటైన్ చేసే విధంగా ఈ యొక్క భూభారతి చట్టంలో మనకు అవకాశం కల్పిస్తూ ఉంది. ఇందులో భూభారతి చట్టం ద్వారా మనం ఏదైతే పోర్టల్ని మెయింటైన్ చేస్తున్నామో భూభారతి పోర్టల్లో కూడా చాలా సులభతరంగా రైతులు వారి యొక్క ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి, అంటే అమ్మకాలు కొనుగోలు జరుపుకోవడానికి, లేదా విరాసతు కానీ లేదా గిఫ్ట్ డీడ్ కానీ ఇలాంటివి ఏమైనా చేసుకోవడానికి ఆస్కారం కలుగుతుంది. సో ఈ భూభారతి చట్టంలో మనకు ముఖ్యంగా ఒకవేళ ఆల్రెడీ మొట్టమొదటిగా ఏంటంటే ఎవరికైతే ఆల్రెడీ పాస్బుక్ ఉందో, అంటే పాత చట్టంలో ధరణిలో ఎవరికైతే పాస్బుక్ వచ్చిందో వారందరికీ ఈ దీనిలో కూడా ఉన్నట్టే లెక్క, మళ్ళీ కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా పాత రికార్డులో అంటే మనకు ధరణిలో ఏమైనా తప్పులు ఉంటే కూడా ఇప్పుడు సరి చేసుకోవడానికి ఈ చట్టం కింద అవకాశం కలుగుతుంది. అంటే అధికారులకు ఆ అధికారులను చట్టం కట్టబెడుతుంది కాబట్టి సో మనకు ధరణిలో ఏమైనా లోపాలు ఉంటే, ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకోవడానికి ఆస్కారం కలుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ మనకు ఇంతకుముందు విరాసత్ అంటే సక్సెషన్ చేసినప్పుడు ఎలాంటి ఎంక్వైరీ లేకుండా చేసేవాళ్ళం. ఇప్పుడు దాన్ని తహసీల్దార్ ఎంక్వైరీ చేసి నెల రోజుల్లో ఆ సక్సెషన్ లేదా విరాసత్ అనేది కరెక్టా కాదా అని చెప్పడానికి ఈ యొక్క చట్టం మనకు ఆస్కారం కల్పిస్తుంది.